మనం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మనకి అదంతా నీట్గా అంటుకోకుండా ప్యాన్కి వచ్చేసేయాలి. ఇప్పుడు మూత పెట్టకుండా ఒక్క 2 మినిట్స్ మనం ఉంచుకోవాలి. ఆఖరణ కరివేపాకు వేసుకోండి. ఈ కరివేపాకు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. లాస్ట్లో వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది పడుతుంది. ఈ కరివేపాకు ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడు ఇలా ఆయిల్ ఇలా వేసుకోండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కరివేపాకు దాంట్లో ఫ్రై అయి ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్ అంతా కూడా ఫిష్కి పడుతుంది. ఇలా ఒక్క 2 to 3 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. మీకు తగ్గ క్రిస్పీనెస్ అంతా వచ్చిందో లేదో చూసుకోండి. ఇప్పుడు ఫిష్ని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారా, కలర్ కానీ అంత పర్ఫెక్ట్గా వచ్చిందండి ఫిష్. మిగతా ఫిష్ ఫ్రై చేసుకునేటప్పుడు